హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ కూటమి పార్టీల మధ్య ఇప్పుడు రాజ్యసభ సీట్ల విషయంలో కుంపటి రాజుకుందని చెప్పి తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో త్వరలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ 4 రాజ్యసభ స్థానాల కోసం తెలుగుదేశం వర్సెస్ బీజేపీ వర్సెస్ జనసేన ఇప్పుడు పోటీ చాలా తీవ్రంగా మారింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆశావహులు ఆశిస్తున్నటువంటి అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉండడంతో ఎవరికి సర్ది చెప్పుకోవాలో తెలియక తెలుగుదేశం మదన పడుతుంటే అటు ఈ సీట్ల కోసం బీజేపీ జనసేన నుంచి కూడా పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ 4 స్థానాల్లో ఖచ్చితంగా ముందుగా బీజేపీ నుంచి ఆలోచిస్తే బీజేపీ ఖచ్చితంగా ఒక్క స్థానమైనా కోరుకోనుంది. బీజేపీ అయితే వెనక్కి తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీకి రాజ్యసభలో ఇప్పటికే బలం తక్కువగా ఉంది, లేదా అంతంత మాత్రంగా ఉన్నందున బీజేపీ స్వతహాగా రాజ్యసభలో బలం పెంచుకోవాలంటే ఏ కూటమి అధికారంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఎక్కడ రాజ్యసభ సీటు ఖాళీ అయినా బీజేపీ ఒక స్థానాన్ని ఖచ్చితంగా బెర్త్ కన్ఫర్మ్ చేసుకునే పరిస్థితి. ఇక జనసేన గతంలో వాస్తవానికి గత ఏడాది కూడా ఏపీలో రాజ్యసభ స్థానాలు 4 ఖాళీ అయితే అందులో తెలుగుదేశం పార్టీ బీజేపీనే పంచుకున్నటువంటి పరిస్థితి. జనసేనకు ఆశించినా సరే జనసేనకు ఆ బెర్త్ దక్కలేదు. పవన్ కళ్యాణ్ను సర్ది పెట్టుకోవాల్సిందిగా చంద్రబాబు కన్విన్స్ చేయడంతో పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ విషయంపై ఇప్పుడు 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈసారి ఖచ్చితంగా జనసేన పార్టీకి ఒక స్థానం కేటాయించాల్సిందే అంటూ పవన్ కళ్యాణ్ పట్టుబట్టడంతో ఇరువురి మధ్య అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య రాజ్యసభ స్థానాలు ఇతర అంశాలపై అంటే ఈ మధ్య రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు, తిరుమల లడ్డు కావచ్చు, ఇతరత్ర అంశాలపై ఈ ఇద్దరు నేతల మధ్య దాదాపు 2.5 గంటల పాటు భేటీ జరిగింది. చాలా సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ముఖ్యంగా అన్ని అంశాలపై చర్చ జరిగినా సరే ప్రధానమైన చర్చ మాత్రం రాజ్యసభ స్థానాల విషయంలోనే జరిగిందని తెలుస్తోంది. రాజ్యసభ స్థానాల విషయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తే పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా ఈసారి తనకు కావాల్సిందే అని చెప్పి చెప్తున్నట్టు పట్టుబడినట్టు సమాచారం. ఎందుకంటే ఇక్కడ ఇందాకే చెప్పుకున్నాం, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక స్థానం అయితే కోరుకుంటుంది. ఇక ఒక స్థానం కోరుకుంటే ఇంకా 3 ఉంటాయి. ఈ 3ట్లో టీడీపీ నుంచి ఆశిస్తున్న అభ్యర్థుల సంఖ్య చాలా ఉంది. ఈ 3ట్లో ఒకటి సానా సతీష్కు నారా లోకేష్ రిక్వెస్ట్పై ఖచ్చితంగా రెగ్యులేట్ చేసే అవకాశం ఉంది. ఇక మిగిలేది టీడీపీకి ఒకే ఒక సీటు, ఒకటి జనసేనకి కేటాయిస్తే. సో ఆ ఒక్క సీటుకు ఆశావాహులు చాలామంది ఉన్నారు. యనమల రామకృష్ణుడు పోటీలో ఉన్నాడు, అటు వర్ల రామయ్య పోటీలో ఉన్నారు. ఇలా టీడీపీ నుంచి చాలామంది సీనియర్లు రాజ్యసభ సీటు కోసం ఆశిస్తున్నారు. రాజ్యసభ సీటు ఖచ్చితంగా ఈసారి తమకు ఇవ్వాలంటూ పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. సో ఒకవేళ ఒక్క సీటు సానా సతీష్కు రెగ్యులేట్ చేస్తే, ఒకటి బీజేపీకి కేటాయిస్తే, ఒకటి జనసేనకి కేటాయిస్తే మరొక్కటి మాత్రమే మిగులుతుంది టీడీపీకు. ఆ ఒక్క సీటుని ఎంతమందికి ఇస్తుంది టీడీపీ? సో టీడీపీలో ఒక అసమ్మతి, ఒక వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితి. సో ఈ నేపథ్యంలో టీడీపీలో ఉన్నటువంటి ఆశావాహులను సర్ది చెప్పాలంటే, ఆశావాహులకు అవకాశం కల్పించాలంటే జనసేనకు కేటాయించకుండా 2 బెర్తులను తాను తీసుకునే ఆలోచనలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంపై ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. దాంతో ఇవాళ జరిగినటువంటి ఈ 2.5 గంటల భేటీ ఎటువంటి ఫలితం లేకుండానే వాయిదా పడింది. మరోసారి ఇరువురు నేతలు భేటీ అయ్యి ఈ రాజ్యసభ సీట్ల విషయంలో ఒక నిర్ణయానికి రావచ్చని తెలుస్తోంది. ఎందుకంటే జనసేన తనకు కేటాయించాల్సినటువంటి రాజ్యసభ సీటును తన సన్నిహితుడు చంద్రబాబు నాయుడుకు కూడా కావలసిన వ్యక్తిగా ఉన్నటువంటి లింగమనేని రమేష్కు ఈసారి రాజ్యసభ స్థానం ఇవ్వాలనేది పవన్ కళ్యాణ్ కోరిక, పవన్ కళ్యాణ్ ఆలోచన. అందుకే జనసేనకు ఒక రాజ్యసభ సీటు కన్ఫామ్గా ఇవ్వాలంటూ జనసేనని పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్నారు. అటు చంద్రబాబు నాయుడు అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆశావాహులను దృష్టిలో పెట్టుకుని బీజేపీకి కూడా కేటాయించక తప్పని పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జనసేనను సర్ది పెట్టుకోవాల్సిందిగా ఈసారికి మరోసారి చూద్దాంలే అనే అవకాశం కోసం ఆ ప్రతిపాదన చేసినట్టు తెలుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం లింగమనేని రమేష్ను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా తనకు రాజ్యసభ సీటు తమకు కావాల్సిందే అని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ జరిగినటువంటి ఈ ఇరువురు నేతల భేటీ
ఎటువంటి ఫలితం లేకుండా ముగిసింది. మరోసారి సమావేశమై ఈ రాజ్యసభ సీట్ల విషయంలో, సీట్ల కేటాయింపు విషయంలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు అనేది నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు మరికొద్ది నెలల వ్యవధిలోనే ఈ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వెలువడనుంది. సో ఈ క్రమంలో మొత్తానికి కూటమి పార్టీల మధ్య రాజ్యసభ సీట్ల వ్యవహారం కుంపటి రాజేస్తోంది.